サイラマラマラマラ
ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాది పతిర్బ్రహ్మణోత్పత్తి శివోహం హస్త శివోహం. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ప్రాచీన కాలం నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రచారమును సమస్త ప్రపంచమునకు కూడాను ప్రచురింపజేసినటువంటిది వేదము. Since ancient times, it is from this sacred land of Bharat the spiritual principles have been propagated, publicized all the world over based on Veda. ఈ వేదము యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance of Veda? ఈ ప్రబోధనల యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner meaning of the ఈ teaching? ప్రచారం యొక్క అంతరార్థం ఏమిటి What is the significance of Veda? అని విచారణ చేస్తే ఈశాన సర్వ విద్యానాం సమస్త విద్యలు కూడాను దైవ స్వరూపమే. On inquiry we will understand that all forms of knowledge are ఈశ్వర divine. సర్వభూతానాం God dwells in ప్రతి all ప్రాణి creatures. యందు, ప్రతి ఆకారమునందు, ప్రతి జీవి యందు ఉన్నది దైవత్వమే. In every form, in every living creature, there exists the divinity. ఇది అది అని చెప్పనయ్యా. You cannot distinguish this than that. అణోరణీయాన్ మహతో మహీయాన్. It is the small మానవు నుంచి మేరు పర్వతం వరకు కూడాను దీని యొక్క స్వరూపమే. It is the manifestation of the divinity which is visualized from the smallest to the small and the biggest to the ఈ big. విశ్వమే విష్ణు స్వరూపం. The entire universe is the manifestation of God. ఇట్టి విష్ణు స్వరూపమైనటువంటి విషయాన్ని తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండనంత వరకు చూస్తూ, అనుభవిస్తూ, ఆచరిస్తూ, ఆనందిస్తూ తిరిగి దైవాన్ని ఆశిస్తూ ఉన్నారు. ఇది ఎంత వెరితనము! Right from the time we get up from bed and retire at night, we experience, we visualize, we enjoy the blissful company of Lord, yet we are in search of God. మన చూపులకు గోచరమయ్యేటువంటిదంతా కూడాను దైవ స్వరూపమే. All that we see is మన divine. కర్ణములకు గోచరమయ్యేటువంటి శబ్దం అంతా కూడాను దైవ స్వరూపమే. All the sound is basically divine. మన మనసునందు సంకల్పించేటువంటి ప్రతి సంకల్పం కూడాను దైవ స్వరూపమే. Every thought is prompted by God. హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఆనందమంతయు దైవ స్వరూపమే. Bliss that arises from heart is God. చూచున్నది, విన్నది, అనుభవించినది, ఆనందించినది అంతయు దైవ స్వరూపమే ఉండగా దైవాన్ని చూడాలని ఆశించుకోవటం ఇది ఎంత వెరితనం! What all that we see, hear, experience and enjoy is divine, but నీవు yet we క్షణ క్షణము కూడాను దైవాన్ని దర్శిస్తున్నావు. in fact moment to moment you see God. కణ కణమనందు కూడాను దైవాన్ని నీవు స్పర్శిస్తున్నావు. In every cell there is God. సర్వత్రా దైవంనే నీవు అనుభవిస్తున్నావు. In fact you experience the divine all over. కానీ అనుభవిస్తున్నాడు. ఏ చింతతో అనుభవిస్తున్నాడు? విశ్వము అనేటువంటి చింతతో అనుభవిస్తున్నాడు ఈ దైవాన్ని. He experiences God, but with what feeling? It is the feeling towards the world. విశ్వమే విష్ణు స్వరూపం అనేటువంటి సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. He is not able to recognize the basic fact that the universe is the manifestation of God. విశ్వమంతయును విష్ణు స్వరూపమే అని తలుచుకుంటే తప్పక నీకు విష్ణు స్వరూపం గోచరిస్తుంది. Then once you know that the universe is God, you will be able to experience the divinity. భావం తత్ భవతి. నీ భావమును పురస్కరించుకునియే నీ యొక్క దర్శనం కూడాను ఆ స్వరూపాన్ని ధరిస్తుండాలి. As is the feeling, so is the visualization of the divinity. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. సర్వత్రా నిండినది దైవమే.
God is all pervasive. ఇందు కలడు అందులేనని సందేహం వలదు. You don't need to doubt that God is here and చక్రి not there. సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు. God is present everywhere. Wherever you search for him, you will find him there. ఇట్టి దైవత్వాన్ని అన్వేషించడానికి తగినటువంటి కృషి ఇది కేవలము అజ్ఞానమనే చెప్పాలి. Attempt to search for God is a sign of ignorance. అయితే నీ ప్రకృతి దృష్టిని మార్పు చేసుకొని పరమాత్మ దృష్టిని హృదయమునందు ఉంచుకో. However, you have to change your temperament and attitude, keeping God in view. పరమాత్మ భావం చేతనే ప్రకృతిని నీవు దర్శించు. With godly feeling, experience the world. అప్పుడే సర్వము విష్ణుమయం జగత్ అనేటువంటి రూపొందుతుంది. Then you will understand that God pervades everywhere. కనుక దైవత్వము ఏదో ఒక ఆకారమని భావించుకోకూడదు. Never consider God has got a specific form. సర్వ ప్రాణుల యందు, సర్వ జీవుల యందు, సర్వ ఆకారముల యందు ఉన్నటువంటి ఆత్మతత్వమే దైవత్వము. In fact, the Atmic principle present in all forms, in all beings, in all living creatures is divine. నీవు కన్నులతో చూస్తున్నావు. You see with the eye. ఈ దృష్టి ఎక్కడి నుంచి వస్తుండాలి? Where from you got the vision? ఆ దృష్టి యొక్క విజన్ అనగా పవర్, దాని యొక్క శక్తి ఎక్కడిది? Where from you got this power of vision? ఇదంతా కూడాను దైవం యొక్క శక్తియే. It's all the divine power. చూచున్నది, విన్నది, కన్నది, అనుభవించినది, ఆనందించినది, అందించినది, అనుభవించినది అంతా కూడాను దైవత్వమే. In fact, what all that is seen, heard, experienced, enjoyed and shared is nothing but divinity. దైవం ఒక్క ఆకారం నందు మాత్రమే కాదు. You cannot limit God to a form. సర్వ ఆకారం యొక్క అంతర్భూతమైనటువంటి వాడే భగవంతుడు, ఆత్మస్వరూపుడు. In fact, God is the inner form of all of the forms around. అతనికి నీకు తోచినటువంటి ఒక పేరు పెట్టుకుంటున్నావు. In fact, you have given a name of your choice. ఇది నీ యొక్క ఇమాజినేషన్, నీ యొక్క భ్రాంతి, భ్రమనే. It's all your imagination and illusion. కనుక మనము చేసేది, చూచేది, అనుభవించేది, ఆనందించేది అంత కూడాను దైవత్వంగానే విశ్వసించాలి. Consider that you experience God in all that you see, in all that you hear, in all that you experience and enjoy. అయితే కష్టములు, దుఃఖములు, విచారములు సంభవించినప్పుడు దాన్ని కూడా దైవ స్వరూపం దర్శన. But is it possible to experience God in times of difficulties, తప్పక troubles ఆ and దుఃఖం anxiety? కూడా దైవ స్వరూపమే. Yes, certainly it is ఆ also విచారం God's కూడా దైవ స్వరూపమే. gift. That ఆ anxiety is హింసను divine. దైవ స్వరూపమే. That misery is ఒక్క divine. చిన్న ఉదాహరణము. A small example. భగవంతుడు నారాయణుడని మీరు విశ్వసించారు. You can say God is Narayana. అయితే ఆ నారాయణుడే అనేక విధములైనటువంటి యొక్క నటన చేస్తూ వస్తుంటాడు. Narayana, God acts in varied ways. హిరణ్యకశిపుణ్ణి హింసించాడు, తన కుమారుడైన ప్రహ్లాదుని రక్షించాడు. And in fact, he killed Hiranyakashipu while Prahalada was protected. ప్రహ్లాదుడు నారాయణ 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 అనే నామచింతన చేతనే జీవిస్తున్నాడు కనుకనే అతనికి దేవుడయ్యాడు. As Prahalada spent all his time chanting his name of God, he could have his ఆ manifestation. సేమ్ నారాయణుడే ఈ యొక్క జీవితాన్ని ప్రధానంగా అందుకొని దైవత్వాన్ని విస్మరించి తాను జీవిస్తూ పోయాడు కనుకనే ఈ హిరణ్యకశిపునికి ఈ యొక్క నారాయణుడే యముడయ్యాడు. Because Hiranyakashipu considered the entire life and body identification, has forgotten God, and he was killed. దేవుడు తానే, యముడు తానే. He is God and he is at the same time destroyer. కనుక ఈ రెండు కూడాను దైవ స్వరూపములే కదా. Both are the same forms of the divine. కనుక చెడ్డలో కూడాను మంచి ఉంటున్నది. There is good even in bad. ఆ మంచితనము యొక్క తత్వమే దైవత్వము. That goodness is divinity. ఉపనిషత్తులు చెప్తూ వచ్చాయి. Upanishads declare, ఈశ్వర సర్వభూతానాం ఈశావాసం జగత్యం అనగా ప్రతి ప్రాణి యందు కూడాను, ప్రతి జీవి యందు కూడాను, ప్రతి మానవుని యందు కూడాను ఉన్నటువంటి యొక్క దైవత్వమే నిజమైనటువంటి వేదాంతము అని బోధించింది. in fact, Upanishads teach that the primordial principle of Vedanta is to realize the divinity in every living creature, in every living being, in every being and విష్ణుత్వమునకు human being. బ్రహ్మత్వమునకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని ఒక్క సూక్ష్మమైనటువంటి మాటలో ఉంటుండాలి. In fact, it is explained in a subtle form, the existence of ఇతని the విష్ణువు, Atma. ఇతని ఆత్మ, ఇతని ఈశ్వరుడు, ఇతని బ్రహ్మ ఈ పేర్లకు మాత్రం మనం సంబంధం పెట్టుకోకూడదు. Don't be carried away by the nomenclature, the verbosity, calling it as Atma or the individual. అన్నింటి యందు భగవాన్, భగవంతుడే ఉన్నాడు. Bhagavan, God is present in all. భగవాన్ అనగా ఏమి దీని అంతరార్థము? What is the meaning of Bhagavan? భా ప్రకాశము, Bha, effulgence.
జగత్తుకంతా కూడా కాంతిని అందించేటువంటి వాడు భగవంతుడు. God spreads his radiance, brilliance. ప్రకాశమును చేకూర్చేటువంటి వాడు భగవంతుడు. God gives us the light. గా అనగా ఇచ్చేటువంటి వాడు. God the giver. వాన్ భగవాన్ సమర్థుడు. Bhagavan, the highest capable man. అనగా కాంతిని అందించేటువంటి ఒక సమర్థుడే ఈ భగవంతుడు. The one who is capable of spreading light to the entire world is Bhagavan. కనుక మనం ఈ భగవతత్వాన్ని మనం విచారణ చేసినప్పుడు మన అంతర్భూతం నుండి ఆవిర్భవిస్తుండాలి. Then once you investigate divinity, you will understand the divinity within you. ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించాలి. Every individual must make an attempt to know this truth. యోగి భోగి జోగి విరాగి బైరాగి సర్వులు ఎందుకు కూడా ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే. The Atmic principle is uniform. No matter if a pauper or a millionaire, attached or a householder or a recluse or a యాస్తిక renunciant. నాస్తిక ఆస్తిక యాస్తిక నాస్తిక ఈ తత్వమునందు కూడా ఉన్నటువంటిది దైవత్వమే. The same divinity is present in a theist, theistic or theistic atheist. ఇలాంటి దైవత్వమును మాత్రం ఈనాడు మనం విస్మరించి We have forgotten such divinity. ఏదో అల్పమైనటువంటి ఆకారమును దైవత్వంగా విశ్వసించి We are carried away by small forms అనేక విధములైన సాధనలు సల్పుతున్నారు. and we undertake many spiritual pursuits. ఇది కొంతవరకు అవసరమే. It's necessary to some extent. ఎట్లా? How? వంట చేసేంత వరకు బియ్యము నీరు నిప్పు మూడు కూడా అవసరమే. So long you cook, the rice, the water and the fire are necessary. కానీ ఆ నీటిలో వేసినటువంటి యొక్క పదార్థములు పూర్తి పరిపూర్ణానికి వచ్చేంత వరకు కూడాను ఈ నిప్పును మాత్రం ఆధారంగా తీసుకోవాలి. The fire is necessary so long it is needed for cooking process. అది పరిపూర్ణ స్థితికి పరిపక్వానికి వచ్చినప్పుడు ఆ నిప్పును తీసివేయాలి. When once it is over, you can withdraw, take away the fire. అదే విధంగానే దైవత్వం సర్వత్రా ఉండినప్పటికీ Though God is everywhere, ఆ దైవత్వంతో దైవత్వాన్ని ప్రకృతికి ఒక తత్వాన్ని రెండింటిని కలిపినప్పుడే ఈ దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది. you can certainly experience the divinity if you just combine the divinity, visualize it in nature. వానలు వచ్చెనంచు భువి పండున విత్తులు నాటియున్నా, వానలు వచ్చెనంచు భువి పండున విత్తులు నాటకున్నా. If you don't sow the seeds, can you expect the crop when there are no rains? వానలు లేనిచో When there are no rains, ఫలమిచ్చునే విత్తులు నాటియున్నా. even if you sow the seeds, can you expect crop? ఎందేనియు రెండును కూడిన సమన్వయించు. Anywhere, these two should go together, the rain and sowing of the seeds. వానలు రాకపోయినప్పటికీ నీ విత్తులు నాటినప్పుడు అది పంట పండుతుందా? When there are no rains, even if you sow the seeds, you can't expect crop. వానలు వచ్చినా కూడా నీ విత్తులు వేయకుండా అది పంట పండుతుందా? Do you expect any crop if you don't sow the seeds when there are no rain, in spite of rains? అదే విధంగానే దివ్యత్వం అనేటువంటి సర్వత్రా ఉండినప్పటికీ Though divinity is everywhere, దానికి మానవత్వం అనేటువంటి యొక్క సంకల్పము దానికి సమన్వయం కాకుండా అది పరిపూర్ణం కానేరదు. though the divinity is everywhere, unless the human thought proceeds in the direction one cannot experience. కనుకనే మానవుని యొక్క సంకల్పం కూడా అత్యంత అవసరమైనటువంటిది. The thoughts are very important. మానవుని యొక్క ప్రయత్నం కూడా అత్యంత అవసరమైనటువంటిది. Human effort is essential. కనుక ప్రతి మానవుడు కూడాను దైవత్వం చూడాలని ఆశించినప్పటికీ దైవం సర్వత్రా ఉండినప్పటికీ ప్రయత్నంగా మనం కొంతవరకు సాధన చేయాలి. Though God is everywhere, it is absolutely necessary to put in self-effort. ఈ సాధన చేయకుండా సర్వత్రా ఉండినటువంటి దైవత్వం కూడా మనకు సాక్షాత్కరించదు. When we don't take to spiritual practices, you cannot experience the divinity, though present everywhere. పాలను తీసుకో. Here you have milk. ఆ పాలను ఒక పాత్రలో పెట్టుకొని వెన్నెక్కడ 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 అని 10 దినములు నీవు ప్రయత్నించినప్పటికీ ఆ పాలు పాడైపోతుంది, కానీ వెన్న నీకు సాక్షాత్కరించదు. Holding milk in a container, if you are in search of the butter and wait for 10 days long, you cannot find it. కానీ ఆ పాలలో వెన్న ఉంది. Yet there is butter there. అయితే దానిని వెన్నగా నీవు అనుభవించాలనుకుంటే If you want experience, దానిని పెరుగుగా మార్చాలి. curdle it, ఆ పెరుగును తిరిగి మద్దన చేయాలి సాధన. churn it, that is sadhana. ఆ సాధన చేసినప్పుడే ఆ యొక్క సర్వత్రా ఉండినటువంటి పెరుగు ఒక వెన్న ఒక పై భాగంలో సాక్షాత్కరిస్తుంది. When once you churn the curd, you will collect that butter, the divinity, over the surface. కానీ ఎక్కడ నుంచి వచ్చింది ఈ వెన్న? Where from you got the ఆ butter? పాల నుంచే వచ్చింది. It is out of the milk alone. కానీ అది వెన్నగా తయారైన తర్వాత ఆ వెన్ననే తిరిగి పాలలో నివ్వి.
However, when once you get the butter, keep it back in తిరిగి milk. దాంతో చేరదు. It will never mix there. వెన్న వేరు, పాలు వేరుగానే ఉంటుంటాయి. The butter remains apart from the milk. మానవుని నుండి వచ్చింది మాధవత్వము. In fact, divinity has come out of man. నరం నుంచి వచ్చింది నారాయణత్వము. The divine principle has come out of విశ్వం నుంచి humanity. వచ్చినటువంటి విశ్వరూపము. And the divinity has come out of the కానీ universe. తిరిగి విశ్వంతో చేరదు. And it will never get back into that place. అయితే ఈ మానవునితో చేరదు. It will never join back the human quality. ప్రత్యేకంగానే ఉంటుంది. So it remains as it is. అయితే ఎప్పుడు దీన్ని మనం చేర్చుకోవాలి? Then how can we get ourselves ఆ mixed up? ప్రత్యేకంగా వచ్చినటువంటి వెన్నను మనం భుజించాలి. The butter which is so obtained has got to be ఆ partaken. భుజించినప్పుడే నీతో అది వెన్న సర్వత్రా వ్యాపించిపోతుంది. When once you accept that butter, it will get దీని part of నిమిత్తమై you. ఒక గీతను కూడా బోధించారు. This is taught in Gita. భుజించే సమయంలో బ్రహ్మార్పణం, బ్రహ్మావిత్, బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధినః. While eating, we offer our prayer. తర్వాత దీన్ని ఇంకొక ప్రార్థన చేస్తుంటారు. We also pray in a different way. బ్రహ్మార్పణం అంటున్నావు. We offer to ఈ God. బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు Where is God? అని విచారణ చేస్తే లోపల నుంచి జవాబు వస్తుండాది. You get the reply from inside. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచాన్నం చతుర్విధం. ఓ పిచ్చివాడా, నేను నీ యందే ఉంటున్నాను. Oh madcap, I mean you. నేను నీలోనే ఉన్నాను. I am within you. నీవు భుజించిన ఆహారం అంతా కూడా నేను జీర్ణింపజేస్తున్నాను. In fact, I digest all the food జీర్ణింపజేసిన that ఆహారం you eat. సర్వత్ర వ్యాపింపజేస్తున్నాను. I am responsible for the circulation of కాంతి the essence of food. వ్యాపకత్వాన్ని కూడా అందించేటువంటి ఒక స్వభావమే నాది. It is my nature to digest, assimilate and supply. అహం వైశ్వానరో భూత్వా, అక్కడ నీకు వైశ్వానరుగా ఉంటున్నాను. I am there in your body in the form of Vaishwanara. బయట విష్ణు స్వరూపకంగా ఉంటున్నాను. And I am there in the form of Vaishwanara and ఆ outside the form of ప్రదేశమును Vishnu. బట్టి పరమాత్మ యొక్క ఆకారములు నామములు ఆవిర్భవిస్తుంటాయి. Basing on the place, we have got a specific form and a name to God. కనుక దైవత్వమును ప్రత్యేకంగా మీరు భావించి పూజించి ఆరాధించి ఆనందించడానికి ప్రయత్నం చేయకండి. Never consider God as separate with a specific form, with a specific name. నీకంటే దైవం వేరేగా లేదు. God is not separate from you. నీ యందే ఉంటున్నాడు. God is in you. కానీ నీవు దాన్ని గుర్తించుకోలేకపోతున్నావు. You are not able to recognize. ఎప్పుడు దానిని సరైన రీతిగా నీవు సాధన చెప్తావో అప్పుడు నీ నుండి బయటకు ఆవిర్భవిస్తున్నాడు. The day you take the spiritual path, you will find recognized the divinity within you. కనుక దైవం లోపల నుండి ఆవిర్భవించేటువంటి వాడే కానీ బయట నుంచి ప్రవేశించేటువంటి వాడు కాదు. You can experience God within, not in the exterior. ఇది కేవలము కొన్ని విధమైనటువంటి బలహీనతతో వచ్చేటువంటి భావములే. These are all the signs of weakness. కాన So, ప్రతి మానవుడు కూడాను దైవత్వాన్ని గుర్తించాలనుకున్నప్పుడు తన యందే ఉండినటువంటి యొక్క పవిత్రతను నీవు అభివృద్ధి పరచుకోవాలి. understand the sanctity within you and experience the divinity. ఆ పవిత్రత ఏమిటి? What is the అది sacredness? ఏ పరిపూర్ణమైన స్వార్థరహితమైన ప్రేమ. That is selfless love, total ఆ love. ప్రేమ చేతనే భగవంతుడు ప్రేమ స్వరూపుడై ఆవిర్భవిస్తాడు. It's the love that will make you experience the embodiment of love. ప్రేమనే God. లేకుండా ఎంత సాధన చేసినప్పటికీ ప్రయోజనం లేదు. Without love, whatever spiritual path you may undertake, it's all useless. నీవు అనేక గంటలు సాధన చేస్తున్నావు. You do sadhana for hours. అనేక long. గంటలు ధ్యానం చేస్తున్నావు. You meditate for hours. కానీ చెప్పిన ప్రయోజనం ఏమిటి? What is the use? కూర్చుంటున్నావు ఒక గంట సేపు. You sit for an ఈ hour. గంట సేపు నీవు ఏం చేశావు? What have you done during that ధ్యానం hour? చేశాను. You say ఈ meditate. ధ్యానం యొక్క ఫలితం ఏమిటి అనుభవించావు? What is the result you ఏమీ experience? అనుభవించలేదు. ఎందుకు ఈ Nothing. గంట వేస్ట్ చేశావు? Why should you waste 1 hour in meditation? భగవంతుడు కాల స్వరూపుడు. God is time. ఈ కాలం నువ్వు వ్యర్థం చేయొద్దు. Never waste time. నీవు వ్యర్థం చేసే ప్రయోజనం ఏంటి? Why should you waste time? సర్వత పాడి పాదం అన్నారు. His feet and ears are ఎక్కడ చూసినా everywhere. ఉన్నది తానే. God is everywhere. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం. God is everywhere. Think of him all the time, everywhere. ఆ విధమైనటువంటి సాధనలు మనం సలిపినప్పుడే సులభమైన మార్గంలో మనము దైవత్వాన్ని పొందుతాం. When we proceed this way of spiritual path, we can experience the divinity. కనుక So, దైవాన్ని పొందడానికి సాధన ఒక్కటే. there's only one spiritual path. పరిపూర్ణమైనటువంటి ఒక నిర్మల ప్రేమనే చాలు. The pure, total love is enough. ఎన్ని కోరికలు ఉండినప్పటికీ వాడిని అణగదొక్కు.
You may have a number of desires, put them under ఈ కోరికలు control. నెరవేర్చినంత మాత్రమే మనకు తృప్తి ఆనందము అందుకోలేము. Fulfillment of desires will never అయితే satisfy ఇవన్నీ you. ప్రాకృతమైనటువంటి ఒక చింతలే, They are all worldly. ఇవి thoughts, ప్రాకృతమైనటువంటి ఆనందములే, worldly happiness. తాత్కాలికమైనటువంటి ఆనందములే, It's only temporary కానీ joy. శాశ్వతమైన ఆనందం కాదు. Nothing's. నీవు పొందవలసినటువంటి శాశ్వతమైన ఆనందమే, You need to acquire that permanent bliss. సత్యనిత్యమైన ఆనందమే, It's non-dual bliss. అది నీ యందే ఉంటున్నది. That is within you. నీ యందు ప్రసరించేటువంటి ఒక రక్తనాళములు ఎన్ని విధములుగా ప్రసరిస్తున్నాయి. You know the blood vessels with blood circulation. ఇందులో ఏ యొక్క ఇది రూపం ఉంటుండాలి. What form is there? నీ శరీరం నందు ఉన్నటువంటి ప్రతి రక్త కణమునందు కూడాను నీ రూపమే ఉంటుండాలి. In every blood cell you find your form there. ప్రతి కణమునందు కూడాను నీ రూపమే ఉంటుండాలి. In every blood corpuscle your ఒక form is కణంలో there. నీ కాలు, ఒక కణంలో నీ చెయ్యి, ఒక కణంలో నీ తల, ఒక కణంలో నీ యొక్క పొట్ట లేదు. అన్ని కూడా చేరినటువంటి ఒక్క కణంలోనే ఉంటున్నాయి. All the parts of your body can be seen in every cell. ఇవి కొన్ని కోట్ల కణములంతా ఉంటున్నాయి. Crores of cells are in the body. కాబట్టి కణకణం నందు కూడా నీ ఆకారము అంతర్భూతమై ఉంటుండాలి. In every cell there is your form. కాబట్టి నీవే విశ్వ విరాట స్వరూపుడవు. You are your cosmic form. నీకంటే మించినటువంటి స్వరూపం మరొకటి బయట లేదు. There is nothing beyond you. అయితే ఈ సత్యాన్ని మనం గుర్తించుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేయాలి. However, we have to make some efforts to know this. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై. గోవింద కృష్ణ జై Krishna Jay, Krishna Jay, Krishna Jay, Krishna 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 Jay, Krishna Jay, Krishna Jay, Krishna Jay, Krishna 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 Jay. कमाल हारी प्यारी माई मील मन विगारी मदन मोहन मुरली गारी कृष्ण जय. कमाल हारी प्यारी माई मील मन विगारी मदन मोहन मुरली गारी कृष्ण जय. Krishna Jay, Krishna Jay, Krishna Jay, Krishna 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 Jay, Krishna Jay, Krishna Jay, Krishna Jay, Krishna 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 Jay, Krishna Jay, Krishna Jay, Krishna Jay. Krishna 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 Jay. Krishna Jay, Krishna Jay, Krishna Jay, Krishna 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 Jay. Krishna Jay, Rama Krishna Jay, Radha Krishna Jay, Bala Krishna 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 Jay. Krishna Jay, Rama Krishna Jay, Krishna Jay, Krishna Jay, Krishna 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 Jay. Krishna Jay, Krishna Jay, Krishna Jay, Krishna 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 Jay. Govinda Krishna Jay, Gopala Krishna Jay, Govinda Krishna Jay, Gopala Krishna Jay,
Krishna Jay, Krishna Jay, Krishna 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 Jay.